దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి నేటి దినం కూడా మీకు ఇష్టలైన మీ పిల్లల ఎదుట కూర్చొని దివ్యమైన వాక్యమును ప్రకటించే భాగ్యం నాకు ఇచ్చారు. లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డ మనోనేత్రము వెలిగించండి. మీ అంతరంగాలలో దాగి ఉన్న వాస్తవాలను మీరు వ్రాయించిన గ్రంథము నుంచి పరిశోధన చేసి తెలుసుకొనుచుండగా మాకు సహాయం చేయమని మీ మాటకు తల వంచి బ్రతుకులో మిమ్మను మహిమపరచి మీరున్న లోకానికి అర్హత పొందే భాగ్యం మా అందరికీ ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు లైవ్ వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, బైబిల్ మెసేజెస్ ఈ ఛానల్ ద్వారా ప్రతి దినము మీ కళ్ళ ముందుకు రావడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు అనేక మందికి దీన్ని షేర్ చేయండి. మరి ప్రియులరా, కొద్ది దినాలుగా దేవుని నిర్ణయాలను తప్పుపడుతున్న మూర్ఖుల నోళ్లు మూయిస్తూ మనం కూడా దేవుని అంతరంగాలలో ఉన్న వాస్తవాలను లేఖనాల నుంచి తెలుసుకుంటూ ఉన్నాం. బైబిలులో అనేక సందర్భాలలో దేవుడు తీసుకునే నిర్ణయాలు అర్థం కాక నిందలు వేస్తున్న ఈ సమాజానికి సరైన సమాధానం లేఖనాల నుంచి మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ విజయం సాధిస్తూ ఉన్నాం. నేటి దినం కూడా ఒక మంచి అంశాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొని వచ్చాను. అదే భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు. ప్రియులరా, ఎప్పటి సంగతో అవసరం లేదు, ప్రస్తుతమున్న సందర్భాలను మనం ఆలోచించగలిగితే ప్రస్తుత ప్రపంచం అంతా కూడా కరోనా విలయ తాండవం చేస్తూ మానవ జాతి మరణపు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతూ ఉన్నారు. చాలా విచిత్రమైన పరిస్థితులు ఒక సంవత్సరంన్నర కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మానవ జాతిపై కంటికి కనబడని ఒక వైరస్ దాడి చేస్తుందో, విజ్ఞానంలో ఆకాశమంతా ఉన్నతంగా ఎదిగిపోయామని చెప్పుకున్న మనిషి కంటికి కనిపించని వైరస్ విషయంలో ఎందుకు దారుణంగా ఓడిపోతున్నాడో ప్రపంచానికి తెలియదు. కాస్త కేసులు తగ్గగానే ఈరోజు పేపర్లో న్యూస్ ఏంటో తెలుసా? భారతదేశంలో కొంచెం కేసులు తగ్గాట, గెలిచేస్తున్నాం వాళ్ళ టైటిల్. కొంచెం కేసులు తగ్గగానే గెలిచేస్తున్నాం అంటే కంటికి కనబడని వైరస్పై కూడా యుద్ధం అన్నమాట. ఎనివే, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఎవరికి తోచినట్లుగా వారు, ఆస్తికులైన వారు అంటే దేవుణ్ణి నమ్మేవారైతే దేవుని వలనే కలిగినది ఇది అని కొందరు అంటున్నారు. నాస్తికులైతే అదిగో చైనా తప్పనో, లేదా బయలాజికల్ వెపన్గా ఉపయోగించబడిందనో, లేదా అమెరికాలోనే ముందు సృష్టించబడిందనో రకరకాల కారణాలు చెబుతున్నారు. ఏదేమైనా కానీ ఎక్కువ శాతం మంది దేవుణ్ణి నమ్ముతారు గనక దేవుణ్ణి నమ్ముతున్న వారిలో కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయి ఈ విషయంలో. కొందరు అంటున్నారు ఇది దేవుని వలన జరిగిన ఉపద్రవం, మరికొందరు ఏమంటున్నారంటే దేవుని వల్ల జరిగిన ఉపద్రవం అయితే మరి దుర్మార్గులైన వారు చనిపోవాలి, దుష్టులైన వారు చనిపోవాలి, కానీ సేవకులు చనిపోతున్నారు, మంచివాళ్ళు చనిపోతున్నారు, భక్తిహీనులైన వాళ్ళు బ్రతుకుతున్నారు, భక్తి ఉన్నవాళ్ళు చచ్చిపోతున్నారు.
భక్తిహీనులు ఎలా బ్రతుకోవాలను, ఎలా బ్రతుకుతురు, అదే టైటిల్కి ఇచ్చాను. అందరూ అదే అంటున్నారు. ఎక్కువ శాతం మంది ఇది దేవుని వలనైతే దుర్మార్గులను భక్తిహీనులను కదా చంపాలి, మంచివారిని చంపుతుంది, భక్తులైన వారిని చంపేస్తుంది, ఇది దేవుని వల్ల కాదని కొందరు అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సరే ప్రస్తుత పరిస్థితులలో కరోనా విషయంలో సేవకులైన వారు చనిపోవడం, మంచివారు చనిపోవడం, చిన్నపిల్లలు చనిపోవడం, పేదలైన వారు చనిపోవడం, దుర్మార్గులైన వారు, దోచుకుంటున్నవారు, దేవుణ్ణి దూషిస్తున్నవారు, మతఛాందసవాదులైన వాళ్ళు ఇంకా బ్రతికే ఉండడం మనం కూడా చూస్తూ ఉన్నాం. ఈ విషయంలోనే కాదు, చాలా సందర్భాలలో కూడా, ఇప్పుడనే కాదు చాలా కాలాలలో కూడా చాలామంది చేసే ఆరోపణ అదే. దుర్మార్గులైన వారికి దేవుడు కొన్ని ఆయుష్కాలం 100 ఏళ్ళు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దుర్మార్గులైన వాళ్ళు, దేవుడిని నమ్మని వాళ్ళు, భక్తిహీనులు చాలా కాలం బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. భక్తులైన వారేం కొద్ది కాలం బ్రతికి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు? వాళ్ళకెందుకు ఎక్కువ ఆయుష్ ఇస్తున్నాడు? మంచివారికి ఎందుకు తక్కువ ఆయుష్ ఇస్తున్నాడు? భక్తిహీనులు ఎందుకు బ్రతుకుతున్నారు? అది అర్థం కాని ప్రశ్న. ఏమంటే ఈ విషయంలో దేవుడు ప్రమేయం లేదండి, మనుషులు దేవుడు అనే ఒక భయాన్ని పెట్టుకోవడమే అని నాస్తికయేతువాదులు కూడా ఇలాంటి సందర్భాలను ఉపయోగించుకొని దేవుడే ఉంటే ఖచ్చితంగా ఒక చక్కటి పద్ధతిలో తీసుకెళ్తాడు కదా అని అంటున్నారు. ప్రియులరా, ఒక విషయాన్ని చెప్పి నేను సబ్జెక్టులో ముందుకు కొనసాగుతాను. ఈరోజు ప్రపంచంలో మనుషులు దేవునిపై ఏర్పాటు చేసుకున్న లేదా ఏర్పరచుకున్న ఉద్దేశం, అభిప్రాయం ఏమండి, వాళ్ళు దేవుడు అంటే వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ ఏమిటంటే ఒక వాచ్మ్యాన్. వాచ్మ్యాన్ ఉంటే ఇంటికి రక్షణ. దొంగలు పడితే వాచ్మ్యాన్ని నువ్వు ఉన్నావా చచ్చావా అని అడుగుతారు. ఏమండి, ఇప్పుడు దేవుణ్ణి కూడా ఎలా అనుకుంటున్నారు అంటే ప్రపంచానికి ఏదొచ్చినా కాపాడే ఒక రోబో లాంటి వాడు దేవుడు అనుకుంటున్నారు. కాపాడితే దేవుడు ఉన్నట్టు, కాపాడకపోతే దేవుడు లేనట్టు. బాగా ఆలోచించాలి. ఏమంటే దేవుణ్ణి వాచ్మ్యాన్గా ఆలోచించారు కనుక ఇలాంటి భావాలు. దేవుణ్ణి న్యాయమూర్తిగా ఆలోచించండి. న్యాయమూర్తి ఏం చేస్తాడంటే తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు. వాడిని ఎవరు కాపాడలేరు. న్యాయ వ్యవస్థ ఉంది, నన్ను ఎందుకు కాపాడలేదు అని ఉరిశిక్షబడిన ఖైదీ అంటే వ్యంగ్యంగా ఉంటుంది, హాస్యాస్పదం. మళ్ళీ చెప్తాను, న్యాయ వ్యవస్థే ఉంటే నన్ను కాపాడాలి కదా అని ఎవరనాలి? మంచివాడు అనాలి. ఉరిశిక్ష పడిన ఖైదీ కాదు, అసలు ఉరిశిక్ష వేసిందే న్యాయమూర్తి, జైల్లో పెట్టిందే న్యాయమూర్తి. న్యాయ వ్యవస్థ ఉండడం వల్లనే నీకు శిక్ష పడింది. ఏమంటే కరోనా వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు అని అనే మూర్ఖులకు నేను చెప్పే సమాధానం ఇదే. అసలు శిక్ష వేసిందే అయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే శిక్ష వేశాడు. జడ్జి ఉండి ఏం చేస్తున్నాడంటే వాడికి శిక్ష వేశాడు కనుక అమలవుతుంది. న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? నాకు ఉరిశిక్ష వేస్తున్నాడు అంటే వేసిందే న్యాయ వ్యవస్థ. కరోనా వస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే బొత్తిగా జ్ఞానం లేనివాడు అనమాట ఆ మాట అనేది. అసలు ఆ శిక్ష వేసిందే దేవుడు. అర్థమైందా? దేవుడు అంటే నువ్వు ఎలా బ్రతికినా, నువ్వు ఆయనకి విధేయుడిగా ఉన్నా, విధేయుడిగా లేకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, నువ్వు మంచివాడు అయినా దుర్మార్గుడు అయినా దేవుడు ఉన్నాడంటే కాపాడాలి అనుకుంటే నీ వెర్రితనం. ఉపద్రవం వచ్చింది అంటే ఇది ఎవరి వలన వస్తుందో తెలుసా? ఒకసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. దేవుణ్ణి అర్థం చేసుకొని మూర్ఖులంతా అర్థం చేసుకోవాలి, వినాలి, ఆలోచించాలి. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల, తెగుళ్ళ మీద అధికారం ఎవరిది? దేవునిది. ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించారట. ఇది ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు శకం 90వ కాలంలో, 90వ శతాబ్దం సంవత్సరంలో, క్రీస్తు శకం 90లో సుమారుగా ఈ ప్రకటన గ్రంథం, ఈ పత్రిక రాయబడింది, ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. అంటే మొదటి శతాబ్దంలోనే దేవుడు రాబో కాలంలో మనుషులు ఎలా ఉంటారో వాళ్ళ గురించిన భవిష్యత్తు తెలుసు కనుక ఆయన ఏమి రాశాడు అంటే ఈ తెగుళ్ళ మీద అధికారము కలిగిన, అంటే తెగులు ఎవరి వలన వస్తుంది? అధికారం ఆయనది. అది రావాలన్నా పోవాలన్నా దేవుడే. దేవుడు దయదలిచి తగ్గిస్తే మేం గెలిచామని, దేవుడు ఉధృతంగా మానవ జాతి మీద ఏమంటే వైరస్ను పంపిస్తే గజగజ వణికిపోవడం, ఇవన్నీ మామూలైపోయాయే తప్ప దీని వెనక ఒక శక్తి ఉంది, ఆ శక్తే పరమాత్ముడు అని మనిషి మరిచిపోతున్నాడు. కనుక తెగులు ఈ ప్రపంచం మీదకి వచ్చిందంటే దేవుని అనుమతి లేకుండా, దేవుడు పంపకుండా రాలేదు. అంటే దేవుడు ఎవరన్నమాట? నువ్వేం చేసినా నిన్ను కాపాడే వాచ్మెన్ కాదు,
తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు, మంచివాడవైతే రక్షిస్తాడు. ఆయన నిర్ణయాలు ఆయనకు ఉంటాయి. మనిషిగా నువ్వు ఆయన ఎలా ఉండాలి అలా ఉండాలని నువ్వు ఆయనకు ఒక గిరి గీయడానికో పరిధి నియమించడానికో ఒక బోర్డర్ గీసి లైన్ గీసి ఇలా ఉండాలి దేవుడు అంటే అని నువ్వు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోకు. నువ్వు నిర్ణయించుకో దేవుడు అంటే ఎలా ఉండాలని. నువ్వెలా ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు నిర్ణయించే ప్రకారం మనిషి ఉండాలి. దేవుడు ఎలా ఉండాలని మనిషి నిర్ణయించకూడదు సుమా. మనుషులు చేసుకున్న దేవుళ్ళు, వారి కోసం రాసుకున్న కథలు, వారి కోసం తీసుకున్న సినిమాలు అవన్నీ ఎలా ఉంటాయంటే మనిషి ముందు దేవుడిని నిరూపించుకోవాలి, మనిషిని దేవుడు ప్రతి విషయంలో కాపాడాలి, చివరికి దుర్మార్గుడైన మనుషుడు వరం అడిగిన వరం ఇవ్వాలి. ఏంటి సినిమాలు? వాడు హత్యలు చేసేవాడైనా వరం అడిగితే మెచ్చి దేవుడు ఇచ్చేస్తాడంట. ఇదేంటి? వాడు లోకాన్ని నాశనం చేయడానికి వరం అడిగినా దేవుడు ఇస్తాడట వాడి భక్తికి. అదేం భక్తి? ఇలాంటి కథలు రాసుకొని దేవుని క్యారెక్టర్లు మనమే సృష్టించుకున్నాం కనుక దేవుడు అంటే కాపాడుతూ ఉండాలి, దేవుడు అంటే కాపాడుతూ ఉండాలి. ఆయన నిర్ణయాలు వేరు. అవి ఎలా ఉంటాయి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉన్నావు, ఆయన ఆకాశంలో ఉన్నాడు. ఆకాశంలో పరలోకంలో ఉన్న ఆయన ఎంత ఉన్నతమైన వాడో, ఎంత శక్తిమంతుడో, ఆయన దయ వలన ఈ భూమి మీద ఆయన కంటికి కనబడని నలుసు లాంటి మనం ఆయన ఎలా ఉండాలో నిర్ణయించడం కంటే ఆయన మనసులో ఉన్న భావజాలం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీకు ఒక విషయం తెలుసో లేదో, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి తెలుసా. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎదురు చూడాలి, ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఎంత లోబడి ఉంటారో తెలుసా. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఈ భూమి మీద నలుసు లాంటి మనం దేవుడు ఎలా ఉండాలో డిసైడ్ చేయడం, ఆయన అలా లేకపోయేసరికి దూషించేయడం. ఆయన సహిస్తున్నాడు గనక సరిపోయింది. ప్రేమని దేవుని పిల్లలారా, దేవుడు ఉన్నాడు, ఆయన ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయని అనకండి. దేవుడు ఉన్నాడు, ఉన్నాయి కనుకనే జరుగుతున్నాయి. ఉన్న ఆ దేవుడి విషయంలో ఆయన మన విషయంలో తీసుకున్న ఈ నిర్ణయాలను అర్థం చేసుకోవడంలోనే మనం పొరపాటు చేశాం. రైట్, ఆలోచన చేద్దాం. ఎందుకు భక్తిహీనులైన వారు బ్రతికుంటున్నారు, మంచివాళ్ళు అనుకున్న వాళ్ళు ముందుగా ఎందుకు చచ్చిపోతున్నారు? ఇవన్నీ లేఖనాల నుంచి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దేవుడు అంటున్న మాటలను ఆలోచన చేద్దాం. ఏమండి, యోబు గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. ఎందుకంటే యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భక్తిగా బ్రతికినవాడు. కానీ అతనికి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, శ్రమలు. చివరికి తన బిడ్డలు చచ్చిపోయారు, తన శరీరంలో ఉన్న ఆరోగ్యం అంతా పోయింది, తన భార్య తనను అసహ్యించుకుని తన ఊపిరే తనకు అసహ్యం అని అనుకునే పరిస్థితి. అతని ఊపిరి ఇంకా అతనిలో ఉండడం చూసి అసహ్యించుకుంటుందట. అలాంటి దుస్థితి తనకు రావడం చూసి ఎంత భక్తిగా, ఎంత యథార్థంగా, ఎంత న్యాయంగా నేను చెడుతనమును విసర్జించి బ్రతుకుతుంటే ఈ పరిస్థితులు రావడం ఏంటని బాధపడిపోతున్న యోబు మాట్లాడుతున్న మాటలలో కొన్ని వాస్తవాలు, ఇప్పటికీ ప్రస్తుత కాలానికి మనుషులలో ఉన్న కొన్ని అనుమానాలు ఆయన మాటల్లోనే కనబడతాయి. చూద్దాం ఒకసారి. ఆయన మాటలలో కూడా, ఆయన మాటలు చదువుతుంటే మన వాళ్ళల్లో కూడా చాలామందికి ఇవే, మనకు కూడా అప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తుంటుంది. యోబులానే మనం కూడా ఆలోచిస్తాం. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే యోబులా మనం ఆలోచిస్తామన్న సంగతి దేవునికి తెలుసు కనుకనే యోబు ఆలోచించిన విధానం, దానికి సమాధానం, యోబు ఆలోచించే విధానం రాయించాడు, దానికి సమాధానం లేఖనాలు రాయించాడు. ఎందుకంటే భవిష్యత్తు తరాలు ఎన్ని ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నా వాటన్నిటికీ సమాధానం రావాలని గ్రంథస్థం చేశాడు ఆయన. యోబు ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. దాదాపు మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. మొదటి వచనం, క్షమించండి 7వ వచనం, యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం నుంచి, భక్తిహీనులు ఎలా బ్రతుకుతురు, బ్రతకడం ఏంటి, భక్తిహీనులు బ్రతకడం ఏంటి? ఏమండి, నిజంగా దేవుడు చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు అంటాడు కీర్తనల గ్రంథంలో. దేవుని కోసం బ్రతికే వారి కోసం ఈ సృష్టిని చేసుకున్నాడు ఆయన. దేవుని కోసం బ్రతికేవారు, నీతిమంతులు ఈ భూమి మీద ఉండాలి. కానీ విచిత్రం ఏమిటంటే భక్తిహీనులు బ్రతుకుతూనే ఉన్నారు.
భక్తిహీనులు బ్రతుకుతూనే ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ ఏమండి, హేబేలు కయ్యూను ఇద్దరు అర్పణనిచ్చారు. హేబేలు స్వచ్ఛమైన మనసుతో శ్రేష్టమైన బలిని తీసుకొని వచ్చి తన తండ్రి అయిన దేవునికి ప్రేమతో బలిచ్చాడు. కానీ కయ్యూను దుర్మార్గమైన మనసుతో శ్రేష్టమైనది ఇవ్వక తప్పుడు భావజాలము దుర్మార్గమైన ఆలోచనలతో బలిచ్చాడు. కయ్యూను బలిని దేవుడు స్వీకరించలేదు, హేబేలు అర్పణను స్వీకరించాడు. కయ్యూను అర్పణను తిరస్కరించాడు. దుష్టుడైన కయ్యూను మరింత దుష్ట ఆలోచనలలోనికి వెళ్ళిపోయి ఏమండి చివరికి హేబేలును చంపేశాడు. అప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఏం జరిగింది, దేవుడు ఏం చేశాడో చదవండి ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం, 14 నుంచి చదువుదాం. లైటింగ్ పెంచున్నాను అక్కడ. ఆదికాండం 4వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. నేడు ఈ ప్రదేశము నుంచి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనయుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనగా. కయ్యూను అంటున్నాడు, నేను దేశదిమ్మరిగా తిరుగుతున్నప్పుడు నన్ను కనుగొనేన వాడు ఎవడో వాడు నన్ను చంపుతాడు అని అన్నాడు. దానికి దేవుడు ఏమంటున్నాడు చదవండి. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. అతనికి ప్రతిదండన అంటే ఇక్కడ కయ్యూనును ఎవడో ఒకడు చంపేయాలని దేవుడు నిర్ణయించాడా? కయ్యూను బ్రతికే ఉండాలి, అర్ధాంతరంగా చావడానికి వీల్లేదు, ఎక్కువ కాలం ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు. ఏమంటున్నాడు, ఎవడైనా కయ్యూనును ఒకవేళ చంపితే అలా చంపకూడదనే కయ్యూను నుదుటనట ముద్ర వేశాడట. అతని నుదుట మీద ముద్ర వేశాడట. ఎందుకు? ఇతనే శపించబడిన కయ్యూను, ఇతన్ని మనం చంపకూడదు, ఇతను చంపితే 7 అంతల శ్రమ మనకు వస్తుంది, కయ్యూనుకు వచ్చిన శాపంలో 7 అంతల శాపం మనకు వస్తుందని ప్రజలు గుర్తుపట్టి అతను చంపకూడదని దేవుడు నిర్ణయించాడు. ఏమంటే చాలా విచిత్రంగా ఉంది కదా. నీతిమంతుడైన హేబేలును చంపేస్తే వెంటనే చంపేయక దేవుడు ఎక్కువ కాలం ఉంచడమే కాదు, అతన్ని ఎవరో చంపకూడదని అతని మీద గుర్తు కూడా వేశాడట. ఏమంటే దేవుని కార్యక్రమాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. కానీ పరిశోధన చేసి ఆయన మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వరకు ఆయన చాలా సమీపంగా ఉంటాడండి. అర్థం కావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నాయన నా కోసం నువ్వు పరిశోధన చేయి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, నేను నీకు అర్థం కావడానికి సిద్ధంగా ఉన్నాను నాయన అని దేవుడు అంటున్నా ఈరోజు క్రైస్తవులు కానీ మనుషులు ఎవరు కూడా ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఏదేమైనా ఏమంటే భక్తిహీనులు ఎలా బ్రతుకుతున్నారు అంటే యోబు అంటున్నాడంటే దానికి కారణం చాలామంది భక్తిహీనులు బ్రతికే ఉంటున్నారు, పైగా ఎక్కువ కాలం బ్రతికుంటున్నారు. చదువుదాం, కంటిన్యూ చేద్దాం మాటని. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం నుంచి కంటిన్యూ చేద్దాం. ఎన్ని వాస్తవాలు మాట్లాడుతున్నాడా. భక్తిహీనులు ఎలా బ్రతుకుతురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు అనగా ఏమండి, వృద్ధులై అంటే పరిపూర్ణమైన ఆయుష్ కలిగి జీవించడం. వృద్ధులు అవ్వడం అంటే పరిపూర్ణులైన ఆయుష్ కలిగి బ్రతకడం. ఏమండి, చాలామందిని మనం చూస్తుంటాం దేవుణ్ణి నమ్మని వాళ్ళు, పైగా దేవుణ్ణి దూషించేవాళ్ళు. ఎంతోమంది మత ఛాందసవాదులను చూస్తాం, ఎంతోమంది హంతకులుగా, ఏమండి, తర్వాత రేపిస్టులుగా, ఆ తర్వాత స్మగ్లర్లుగా, ఆ తర్వాత గోండాలుగా, ఉగ్రవాదులుగా ఉన్నవాళ్ళు ఎందరో ఏమంటే 90, 100 దాటటం ఎంతోమంది ఉంటారు. యోబు కూడా అది అడుగుతున్నాడు. వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా? బలాభివృద్ధి అంటే వాళ్ళ శరీరంలో బలమని కాదు, వాళ్ళ వంశాలు డెవలప్ అయిపోవటం, వాళ్ళ వంశాలు, వాళ్ళ జనాంగం. ఏల బలాభివృద్ధి అంటే వాళ్ళు ధనము జనం రెండు. కొందరు ధనంలో బలాభివృద్ధి చెందుతారు, జనములో అంగబలం అర్ధబలం రెండు వచ్చేస్తాయి. భక్తిహీనులైన వాళ్ళు బ్రతకడమే ఎక్కువ అనుకుంటే వాళ్ళు అభివృద్ధి చెందడం అట, బలంలోనూ ధనంలోనూ. ఎలా నొందుదురు? ఎలా బలాభివృద్ధి నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమంగానున్నవి.
దేవుని దండము వారి మీద పడుటలేదు. యోబు మీద దేవుని దండం పడింది. యోబు మీదకి దేవుని సైన్యములు వచ్చాయి. వడగండ్లు, గాలివాన, తుఫాను, భూకంపం, అగ్ని, చివరికి తెగులు. దేవుని సైన్యమే కదండి, అది కూడా తెగులు అంటే దేవుని దూతది. తెగులు అనగా దేవుని దూత. అదే మనకి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయంలో కనబడిన మాట. తెగులంటే దేవుని దూత. దేవుని దూతలు దండము అంటే దేవుడు దండించుటకు ఉపయోగించే ఆ సాధనాలు దేవదూతలు. ఆ దేవదూతలే తెగుళ్ళు, ఆ దేవదూతలే గాలివాన, ఆ దేవదూతలే ప్రళయం, ఆ దేవదూతలే భూకంపం. మనిషి మీదకి ఉపద్రవాన్ని తీసుకొచ్చే ఈ దేవదూతలు దేవుని చేతిలో దండమైతే యోబు అంటున్నాడు, దుర్మార్గులు భక్తిహీనులైన వాళ్ళ మీద పడదేంటి అంటున్నాడు. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు, వాళ్ళ పశువులు ఎలా ఉంటాయి చూడండి, వాళ్ళు ఎంత అభివృద్ధి చెందుతారంటే, వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుకపోక ఈనును, వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. అబ్బబ్బబ్బబ్బా, డెవలప్మెంట్ చూసారా? వారి పిల్లలు మందలుగా బయటికి వెళ్తున్నారట. మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. చూడండి, ఈరోజు హాలీవుడ్ సినిమా ఫీల్డ్ చూడండి, బాలీవుడ్ సినిమా ఫీల్డ్ చూడండి, టాలీవుడ్ సినిమా ఫీల్డ్ చూడండి. ఒక్కడు దేవుణ్ణి నమ్మేవాడు లేడు. కానీ వారసులు ఏంటయ్యా బాబు, ఒకడి నుండి గుంపులు అందరు హీరోలేనా? ఆ అందరూ హీరోలే. ఏంటి వీడు హీరో, ముక్కున్నవాడు హీరో, ముఖం లేనివాడు హీరో, ముక్కు లేనివాడు హీరో, మూతి లేనివాడు హీరో, కోతిలా ఉన్నవాడు హీరో. ఏంటి మందలు వచ్చేస్తున్నారు, వస్తారు, కోట్లు సంపాదించారు. మరి వాళ్ళు బతికే ఉన్నారు, కరోనా వచ్చి చావలేదు, చావరు. బాగా డెవలప్ అయిపోయారు, డబ్బు వచ్చేసింది. రాజకీయంగా అభివృద్ధి చెందిన వాళ్ళు, సినిమా రంగంలో అభివృద్ధి చెందిన వాళ్ళు, క్రీడా రంగంలో అభివృద్ధి చెందిన వాళ్ళు, రాజకీయ రంగంలో అభివృద్ధి చెందిన వాళ్ళు, లోకంలో డబ్బులు అభివృద్ధి చెందిన వాళ్ళు మందలు వస్తున్నాయట. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారట? నటనము, యాక్టింగ్ చేస్తారట. ఒకడు రాజకీయాల్లో యాక్టింగ్ చేస్తుంటే, ఒకడు సినిమాల్లో యాక్టింగ్ చేస్తుంటే, మరొకడు పెద్ద మనిషిలో యాక్టింగ్ చేస్తుంటే నటనే. వారి పిల్లలు నటనము చేయుదురు. ఏమండి? తంబుర స్వరమండలం పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు. ఏమండి? ఇలా మనం ఆలోచించుకుంటూ ఇంకా క్రిందికి వెళ్ళిపోతే 14వ వచనం చదువుదాం. 14 వారు నీ మార్గములు గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్ము విడిచి పొమ్మని దేవునితో చెప్పుదురు. పైగా వాళ్ళు ఏం చెప్తున్నారట? నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదని. ఎవరితో చెబుతున్నారు? నేరుగా దేవుడితోనే. ఏమండి, ఆ రామ్ గోపాల వర్మ అని ఒక ఆయన ఉంటాడండి, అస్సలు దేవుణ్ణి నమ్మడండి. పైగా కరోనా దేవుని వలన వచ్చిందంటే ఒక రకమైన విషపు నవ్వు నవ్వుతున్నాడు. అక్కర్లేదు, రాము యజమట, అతనితో ఒక యజమట. ఇలాగ మనం ఆలోచిస్తూ పోతే నీ మార్గములను గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదని వాళ్ళు చెబుతున్నారట దేవుడితోనే. ఇంకేమంటున్నారు? మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయన సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయన్ను గూర్చి ప్రార్థన చేయడం చేత మాకేమి లాభం కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరంగా నుండును గాక. యోబు అంటున్నాడు, అలాగా నేను ఆలోచించట్లేదు కదా. అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. వాళ్ళు వృద్ధులై బలాభివృద్ధి నందుతున్నారు. వారి పిల్లలు మందలుగా వెళుతున్నారు. వాళ్ళ పశువులకు మంచి ఈచుకుపోక చక్కగా కంటున్నాయి. పైగా వాళ్ళు దేవుణ్ణి వద్దంటారు, నీ జ్ఞానం గురించిన మార్గంలో మాకు అక్కర్లేదంటారు. ఇలా మాట్లాడుతున్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? అలాంటి వాళ్ళ భక్తిహీనుల ఆలోచన నాకు వద్దు. కానీ ఒకటి మాత్రం నేను కనిపెట్టాను. ఏంటది? 17వ వచనం, భక్తి శూన్యుల దీపము ఆర్పివేయుట అరుదు గదా. భక్తి శూన్యుల అంటే భక్తి శూన్యం, వాళ్ళకి భక్తి బొత్తిగా లేని వాళ్ళ దీపం అంట ఆరిపోయట్లేదట. కష్టాలు వాళ్ళకి రావట్లేదట. ఏమంటే మనకు కూడా ఎన్నోసార్లు అనిపించి ఉండొచ్చు కదండి, లోకంలో ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, భక్తిగా బ్రతుకుతున్నాం, మాకెందుకు ఈ కష్టాలు? ఈరోజు మీలో కూడా చాలామందికి ఇదే ఆలోచన. భక్తి లేని వాళ్ళకి కరోనా ఎందుకు రాలేదు? ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎందుకు బ్రతికారు? భక్తిగా ఉన్న వాళ్ళు, మంచి వాళ్ళు ఎందుకు చనిపోయారు? దేవుని కోసం ఎంత త్యాగం చేస్తుంటే మాకెందుకు ఈ కష్టాలు? దేవుని కోసం ఎంత పడుతుంటే మాకెందుకు ఈ బాధలు? ఈరోజు మనం ఎలాగైతే ఆలోచిస్తున్నామో ఆ రోజు అదే పరిస్థితి
యోబు యొక్క అంతరంగం ఎలా ఉన్నదో ఈరోజు దేవునిలో ఉన్న దేవుని పిల్లలైన వారిలో చాలామంది అంతరంగం ఇలాగే ఉంది. మన అంతరంగం కూడా ఇలా ఉంది. మన ఆలోచనలు కూడా ఇలాగే బాధపడుతూ ఉంటాం. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయుట అరుదు కదా, వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు కదా. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వలెను గాలి ఎగరబొట్టు పొట్టు వలె ఉండుటకు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా. ఏమండి, నిజమా? యోబంటున్న మాటలు చూస్తుంటే నిజమేనండి. ప్రపంచంలో చాలామంది దేవుని కొరకు బ్రతకని వాళ్ళు ఎందరో క్షేమంగా డబ్బుతో ఆనందంతో సుఖాలతో పిల్లలను మందలుగా పంపుచు నటనము చేస్తూ అభివృద్ధి పొందుతూ వారి పశు సంపదలు అభివృద్ధి పొందుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళని దేవుడు ఎందుకు సహిస్తున్నాడు? ఆ భక్తిహీనులు ఎందుకు బ్రతుకుతున్నారు? నీతిమంతులు బ్రతకవలసిన ఈ భూమి మీద దేవుడు నీతిమంతుల కొరకు చేసిన ఈ సృష్టిలో భక్తిహీనులకు ఎందుకు ఈ స్థానం దేవుడిచ్చాడు? ఎందుకు నిలబెట్టాడు? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియులరా. దేవుడు ఏది అనాలోచనగా చేయడు, అన్యాయం చేయడు. ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతివానికి ఇచ్చుటకు ఆయన జీతం, ఆ జీతం ఉందటండి. ప్రతివాని జీతం ఆయన దగ్గర ఉంది. వాని క్రియలను బట్టి. ఓకే, మనసులో పెట్టుకోండి. చూద్దాం ఎందుకు భక్తిహీనులైన వారికి కూడా దేవుడు ఎక్కువ ఆయుష్కాలం ఇచ్చి ఎందుకు బ్రతకనిస్తాడు? కారణం ఏంటి? అలా అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను మీ ముందుకు తీసుకొని వస్తాను, ఆలోచిద్దాం. నిర్గమకాండం ఏమండి, ఫరో సందర్భం మీ అందరికీ తెలుసు. నిర్గమకాండం 4వ అధ్యాయము, క్షమించండి, మరి 5వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. నిర్గమకాండం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని రీ. ఏమండి, బాగా ఆలోచించండి. మోషే అహరోనులను దేవుడు పంపాడు, ఫరో ఎదుట నిలవబడమన్నాడు. ఫరో ఎదుట వెళ్ళాడు, నిలిచాడు. నిలిచి ఏమంటున్నారు? మరొకసారి చదవండి, వాళ్ళు ఏమన్నారో చదవండి. అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు. ఎవరు? దేవుడు ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఏమంటున్నాడండి? యెహోవా ఎవడు? ఏమంటే ఈ మాట అనగానే చచ్చిపోవాలి కదండి. ఎందుకంటే అపోస్తుల కార్యాలలో ఒక సంఘటన జరిగింది. పాపం చాలామంది హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. ఏమండి, చాలామంది హేరోదు రాజు దగ్గరికి వచ్చారండి. హేరోదు రాజు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు హేరోదును పొగుడుతున్నారండి. హేరోదు మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, రాజు కదండి, ఉపన్యాసం చేశాడట. అలా ఉపన్యాసము చేయగా విన్న జనులు, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదన్నారు. బాగా వినాలి. ఎవరిళ్ళు? 20వ వచనం చూడండి. తూరీయుల మీదను, 20వ వచనం, ఎవరు వీళ్ళు అర్థం చేసుకోవడానికి. తూరీయుల మీదను సిదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున, ఎవరికి? హేరోదు గారికి ఆగ్రహం కలిగింది రాజుగారికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. వారు ఏక మనసుతో రాజు వద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకొనిరు. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసం వచ్చుచుండెను. గ్రాసం, రాజు వారి దేశం నుంచి రాజుగారి దేశానికంటే గ్రాసం వస్తుందట. గ్రాసం అంటే వ్యాపారం తెలుసు కదా మీకు. బాగా డబ్బు వస్తుంది, వ్యాపారం చేసుకుంటే డబ్బు వస్తుంది. ఇప్పుడు రాజుగారు ఈ తూరీల మీద సీదోనీల మీద కోప్పడ్డాడు. కోప్పడితే ఏమవుతుంది?
ఇంపోర్ట్ చేసుకోవడం, వాళ్ళ సరుకుని ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గిపోతుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం తగ్గిందో వాళ్ళకి లాభం పోతుంది. ఇప్పుడు బ్లాస్తు అనేటువంటి ఒక అతన్ని మధ్యవర్తిగా పెట్టుకొని రాజుగారితో సమాధాన పడవాలని వచ్చారు. అంటే హేరోదు గారితో పని ఉంది. ఇప్పుడు రాజుగారు ఏం చేశారు, వాళ్ళు తన ముందు కూర్చున్నారని చెప్పి ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చేశాడు. ఎప్పుడైతే తన ఉపన్యాసం ఇచ్చేశాడో వాళ్ళు ఏమన్నారు, ఇది దైవస్వరమే కానీ ఈ మధ్యకాలంలో పాపం చాలామంది రాజకీయ నాయకులను దేవుడు 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 అంటున్నాడు. మన ముఖ్యమంత్రి జగన్ గారిని కూడా చాలామంది దేవుడు దేవుడు అంటున్నారు. పక్కన ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ తర్వాత సామాన్యమైన జనులు. జాగ్రత్త, పాపం జగన్ గారు ఒక సేవకుడిగా నీకు మంచి మాట చెబుతున్నాను. నిన్ను దేవుడని పొగిడే ప్రతి వారు ఆ హేరోదు దగ్గర పనుండి వచ్చిన తూరు సీదోనీల లాంటి వాళ్ళే. నీతో పని ఉన్న ప్రతివాడు నిన్ను దేవుడు 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 అంటారు. నమ్మకు వాళ్ళని, నమ్మొద్దు సార్ జగన్ గారు. నిన్ను దేవుడు 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 అన్న ప్రతివాడు నీతో పనున్నవాడు, నీతో పనున్న వాళ్ళు. ఇక్కడ తూరు సీదోనీలకు రాజుగారితో పని కనుక ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదన్నారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచెను. అమ్మ బాబోయ్, దేవుణ్ణి మహిమపరచాలి కానీ ఆ దుర్మార్గులైన వాళ్ళు, మూర్ఖులైన వాళ్ళు అవసరాల కోసం దేవుడు 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 దైవస్వరం ఇదే అనగానే పొంగిపోయాడు పాపం హేరోదు గారు. అప్పుడే ఖండించుంటే, బహిరంగంగా దేవుణ్ణి మహింపరిచుంటే బాగుండేది. మూర్ఖులారా, దేవుని స్థానంలో నన్ను నిలబెడతారా? నన్ను దైవం అంటారా మీరు? ఆ దేవుని దైవాలనే నేను ఈ సింహాసనం ఎక్కాను అని దేవుణ్ణి మహింపరచవలసింది హేరోదు. కానీ దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతనిని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచాను. ఇక్కడ బాగానే ఉంది. హేరోదు దేవునిని మహిమపరచనందున వెంటనే పురుగులు పడి చచ్చిపోతే ఇక్కడ ఫరో, మోషే అహరోనులు ఫరో ఎదుట నిలిచి, మా దేవుడు నిన్ను మా జనులను పంపమన్నాడు, నీ దగ్గరికి పంపాడు కనుక నువ్వు వారిని విడిచిపెట్టాలి అని అంటే వాళ్ళు ఏమంటున్నారు చూడండి. అక్కడ ఫరో ఏమంటున్నాడు చదవండి, ఇప్పుడు చదవండి 5వ అధ్యాయము, నిర్గమకాండం 5వ అధ్యాయానికి వద్దాం. నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? అదేంటండి, ఇశ్రాయేలీలకు యెహోవా అనే ఒక దేవుడు ఉన్నాడని తెలీదా? పోనీ తెలీదని అనుకుందాం. వాళ్ళు చెప్తున్నారు కదా మా దేవుడు యెహోవా అని, మా దేవుడు యెహోవా అని చెబుతున్నారు కదా. దేవుడు అన్నప్పుడు కనీసం కొంచెమైనా గౌరవం ఇవ్వాలి కదా. ఏమంటున్నాడు, యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయన నేను. అప్పుడు వారు, హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడని యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులతోనైనా ఖడ్గంతోనైనా పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు ఫరో, మోషే అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను. ఎంత కఠినుడండి దేవుడు! ఇంకా అతన్ని కఠినపరచాలి. అతని క్యారెక్టర్ అది. ఏమండి, ఇంకా కఠినపరచడం ప్రారంభించాలి. అతని క్యారెక్టర్ అది. ఏమండి, ఫరో దుర్మార్గుడు, మంచి అనేది లేదు, పైగా దేవుణ్ణి దూషిస్తున్నాడు. అలాంటి ఫరోని దేవుడు ఒక్క దెబ్బతో చంపేస్తే పోయేది కదా. మాటిమాటికి మోషే అహరోనులు వెళ్ళడం, అడగడం, అతను కాదనడం, వీళ్ళు మళ్ళీ సూచక్రియలు చేయడం, మళ్ళీ అతను కఠినపరచుకోవటం, మళ్ళీ కాదనడం. ఇలా ఎందుకు? చివరికి ఐగుప్తు దేశపు తొలి సంతానమంతా హతమయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? మొదటి రోజే ఫరోను కాదన్నప్పుడే ఒక హేరోదుని ఎలాగైతే ఆ క్షణంలో ఆన్ ది స్పాట్ పురుగులు పడి చచ్చిపోయాడు, అలాగే ఫరోను ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే ప్రియులరా, దేవుడు ఒక వ్యక్తిని తీసేయలేదు, దుర్మార్గుడైన వాడిని కూడా ఉంచాడు అంటే ఏ కారణం లేకుండా ఉంచాడు. ఆ కారణం ఏంటో తెలుసా? వాళ్ళ కోసమని కాదు. ఇశ్రాయేలీలకు దేవుడు ఒక మాట చెప్పాడండి. అదేమిటంటే, నేను మీ ఎదుట నుండి జనులను వెళ్ళగొడతాను, కానీ ఒకేసారి వెళ్ళగొట్టాను.
ఆ ద్వితీయోపదేశకాండం మీరు చదివితే ఒకేసారి మీ వద్ద నుంచి వెళ్ళగొట్టను అంటాడు. ఒకేసారి మీ వద్ద నుంచి ఒకసారి ఆ వచనాన్ని మీరు చెప్పండి. ఏమండి, ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి మాట అది. ఒకేసారి మీ ఎదుట నుండి వెళ్ళగొట్టను అంటాడు. వాస్తవానికి వాళ్ళని వెళ్ళగొట్టాలి కదా, ఎందుకంటే వారి ఆ కనాను దేశంలో ఉన్న జనములన్నింటినీ తోలివేసి ఆ దేశమును మీకు అప్పగిస్తానన్నాడు దేవుడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే ఒకేసారి మీ ఎదుట నుండి వెళ్ళగొట్టను అన్నాడు. అంటే ఉంచాలా, కొంతవరకు ఉంచాలా, ఉంచాలి. ఎందుకు ఉంచాలి అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఒకవేళ ఆ జనములనన్నింటినీ ఒక్కసారి నేను తోలివేస్తే అక్కడ ఉన్న మృగముల చేత బొత్తిగా మీరు నశించుదురేమో అంటాడండి. అక్కడున్న మృగముల వలన మీరు బొత్తిగా నశించిపోతారేమో. నిర్గమకాండము ఏమండి, నిర్గమకాండం 23వ అధ్యాయము వచనం 29వ వచనం. ఎస్, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఒకేసారి నేను దుర్మార్గులందరినీ తీసివేయను. బాగా వినాలి, ఫరోన్ ఎందుకు వెంటనే చంపలేదు? అలాగే ఇశ్రాయేలీయుల ఎదుట దుర్మార్గులైన మనుషులు ఉన్నారు, తెలుసు కదా మీకు. కనానీయులు ఎలాంటి దుర్మార్గపు పనులు చేశారో లేవియకాండంలో మనం చూసాం. ఎలాంటి దుర్మార్గ పనులు చేశారు? లేవియకాండం 18వ అధ్యాయం చదివినా 20వ అధ్యాయం చదివినా వాళ్ళు ఎంత దుర్మార్గులు. ఏమండి, తల్లి లేదు, చెల్లి లేదు, పిన్ని లేదు, మేనత్త లేదు, చివరికి పశువులతో మగవాళ్ళతో మగవాళ్ళు, స్త్రీలతో స్త్రీలు, తర్వాత పసిపిల్లలను బలివ్వడం, ఇలాంటి దుర్మార్గపు క్రియలు చేసేటువంటి వారు కనానీయులు. కానీ దేవుడు అంటున్నాడు, వారిని ఒకేసారి తీసేయను ఆయన, క్రమక్రమముగా అన్నాడా. చదవండి, 7:22 చదువుతున్నారు చూడండి. క్రమక్రమముగా నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ జనములను తొలగిస్తాడు. ఎందుకంటే అడవి మృగములు మీరు 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 ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, మీ సంఖ్య కంటే ఎక్కువగా అడవి మృగముల సంఖ్య ఉండొచ్చు. ఏమండి, ఈ సంగతులు ఎప్పటివి? ఈ సంగతులు ఎప్పటివి? క్రీస్తుకు పూర్వం సుమారుగా 1300 సంవత్సరాలు, సుమారుగా 1200-1300 సంవత్సరాల క్రితం సందర్భం ఇది. ఇప్పుడంటే ఏమండి, అడవులు తగ్గిపోయాయి, జంతువులను జంతుశాలలలో పెట్టేశారు, లేదా అడవులలోనే ఒక ప్రాంతానికి పరిమితం చేశారు. మృగములు అంటే క్రూర మృగాలు అంటే సింహము, పులి, ఇలాంటి జంతువులు. కానీ ఇప్పటికి సుమారు 3200 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు మీరు ఆలోచిస్తే అడవి మృగములు ఎక్కువ. దేవుడు మిమ్మల్ని మీ ఎదుట ఉన్నటువంటి ఆ దుర్మార్గులను ఒకేసారి ఎందుకు తీసేనంటే, మంచివాళ్ళైన మీరు బ్రతకాలంటే కొంతకాలం దుర్మార్గులైన వాళ్ళు కూడా ఉండాలి. ఒకేసారి తీసేయను, క్రమక్రమంగా తీసేస్తాను. మృగములు ఒకవేళ విస్తరించి నీకు బాధకరములుగా ఉండవచ్చును గనక వారిని ఒక్కమారే నీవు నాశనం చేయ తగదు. మీరు కూడా ఒకేసారి తీసేయకండి, వాళ్ళని ఒకేసారి తీసేయకండి. అంటే దేవుని ఆలోచన ఎంత పరిపూర్ణమైనదో, ఆయన బుద్ధి బాహుళ్యములు ఎంత గంభీరం అంటున్నాడు చూసారా. రోమపత్రికలో మనం ప్రతిరోజు ఆయన బుద్ధి బాహుళ్యమును ఆహా 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 దేవుని బుద్ధి బాహుళ్యం. వాళ్ళు తప్పు చేశారు కానీ ఒకేసారి తప్పు చేశారు కదా అని ఇశ్రాయేలీయుల ఎదుట నుండి అన్ని జనులందరినీ ఒక్కరోజు తుడిచిపెట్టాలంటే తుడిచిపెట్టేయచ్చు. ఆయన ప్రపంచాన్ని జలప్రళయంతో ఒక్కరోజులంతో ఏమండి ఒకేసారి తుడిచేయగలిగిన సమర్థుడు ఆయన. 40 దినాల్లో ప్రచండమైన వర్షంతో తుడిచిపెట్టేశాడు. అలాగూ ఒకే రోజున కనానీయులందరినీ తుడిచిపెట్టేయగలడు. కానీ ఏమవుతుందంటే అడవి మృగములు విస్తరించి మిమ్మల్ని బాధిస్తాయి, మీకు బాధాకరం, మీకు ప్రమాదం. గనుక దుర్మార్గులైనా నేను వారిని ఉపయోగించుకుంటాను.
కనుక దుర్మార్గులు ఎందుకు చచ్చిపోలేదంటే కొన్నిసార్లు వాళ్ళను దేవుడు ఉపయోగించుకుంటాడు. వాళ్ళు దుర్మార్గులైనా మంచి వాళ్ళను కాపాడడానికో మంచి వాళ్లకు ఏదో రకంగా ఉపయోగపడడానికో వారిని దేవుడు వాడుకుంటాడు. ఇది మీకు అర్థం కావాలి. అర్థమైందా? అంటే దేవుడు ఎలాంటి వాడు? ఆయన మొదలు పెడితే ఆయన వాడకం మామూలు వాడకం కాదు. ఎంత బాగా వాడతాడంటే ఫరోను కూడా ఎందుకు ఉంచాడో చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. హేరోదును ఒకేసారి చంపినట్లుగా ఫరోను కూడా ఒకే రోజు ఒకేసారి చంపేస్తే గోల పోయేది. కానీ ఒకేసారి ఆయన చంపలేదు. ఎందుకు చంపలేదో ఆయన చెప్పాడండి. అంటే దుర్మార్గులైన వారు దుర్మార్గులు అయినా కూడా వాళ్ళు కొంతకాలం ఉంటారు, దేవుడే ఉంచుతాడు. కారణాలుంటాయి. రోమాపత్రిక ఎందుకు ఆయన ఉంచాడో ఒకసారి చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 17వ వచనం చదవండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఎలాగూ సెలవిచ్చింది, నేను నీయందు నా బలము చూపుటకు. అంటే దుర్మార్గులైన వారు బ్రతుకుతున్నారంటే దానికి ఒక కారణం. దేవుడు తన బలమేంటో వారి యందు చూపించుకోవాలనుకుంటున్నాడు. తన కార్యాలు కొన్ని వారి ఎడలు చేయించుకోవాలనుకుంటున్నాడు. ఏంటి దుర్మార్గుల యందు కూడా ఆయన కార్యాలు నెరవేరుతాయి. వాడు మారకపోయినా వాడిని మరో విధంగా ఉపయోగించుకుంటాడు. ఏమండి? మరో విధంగా. ఒక ఎగ్జాంపుల్ గతంలో చెప్పాను, మరలా చెబుతాను మీకు అర్థం కావడానికి. తిమోతికి వ్రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి ఉత్తరంలో ఏమంటే క్షమించండి, 2వ ఉత్తరం చూద్దాం. 2వ ఉత్తరంలో 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. 20వ వచనం నుంచి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 30వ వచనం 20వ వచనం క్షమించండి 20వ వచనం చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక దేవుని కోసం బ్రతికే బంగారం లాంటి వాడు యోబు కావచ్చు. ఏమండి? వెండి లాంటి వాడు దావీదు కావచ్చు. నువ్వు బంగారం లాంటి వాడు కావచ్చు, నువ్వు వెండి లాంటి వాడు కావచ్చు. కానీ ఒక ఇంటిలో బంగారం వెండి పాత్రలేనా ఉండేది? ఇల్లు అన్న తర్వాత బంగారం వెండే ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఏముండాలి? కర్రవి ఉండాలి, మంటివి ఉండాలి. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు. ఏమండి? కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు. ఏమండి? కర్ర ఎందుకండి అంటే ఉండాలి, అడ్డంగా ఉందండి ఉండాలి. కుక్క వచ్చినా కనీసం కుక్కను కొట్టాకైనా ఉండాలిగా. ఈ రాయి ఎందుకండి అంటే ఉండాలి, కనీసం కుంకుడుగాలి పగలగొట్టుకుంటాకైనా ఉండాలిగా. బంగారం ఉంది కదా, చెక్క అవసరం లేదంటావా? చెక్క కావాలి. బంగారం ఉంది కదా, మట్టి కొండ అవసరం లేదంటావా? అవసరమే. ఇంకేమంటున్నాడు చదవండి. ఎవడైనను 21 ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొని నెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. దేవుని కొరకు నిన్ను నీవు పవిత్రపరుచుకొని యోబు వలె యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, చెడుతనమును విసర్జించిన వాడివిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివిగా ఉన్నావా? యజమానుడు వాడుకొనుటకు బంగారు పాత్ర లాంటి వాడివే నువ్వు. మరి ప్రపంచంలో మట్టి పాత్రలు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి. ఏమంటే పట్టు వస్త్రాలు ఉంటాయండి ఇంట్లో, మసిగుడ్డ కూడా ఉంటుందండి. మా ఇంట్లో పత్తి వస్త్రాలు ఉన్నప్పుడు ఈ వంటగదిలో మసిగుడ్డ ఎందుకని పారేయవుగా? మసిని తొడవడానికి ఆ గుడ్డ ఉండాలిగా. అది నీకు పనికిరాదు, పనికిరాని గుడ్డే. నీ ఒంటి మీద కట్టుకోవు, స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోవు. అది పట్టుకుంటే ఏమండి నీ చేతికే మట్టి అవుతుంది, మసి అవుతుంది. కానీ అది కూడా ఎందుకు ఉంచావు? అది నీకు పనికిరానిదైనా ఒక చోట ఉపయోగించుకోవచ్చు. అదే వేడివేడిగా కాలుతున్న కుండను పట్టుకోవచ్చు. మసిగుడ్డ అంటాం మనం. కనుక ప్రియులరా, భక్తిహీనులైన వారు ఎలా బ్రతకవలే అన్న ప్రశ్నకు సమాధానం దేవుడు మనకిస్తున్నాడు. నాయన, వాడు మసిగుడ్డ లాంటి వాడు ఎవడు? ఫరో. కానీ వాడు ఉండడం వలన నాకు కొన్ని పనులు అవుతున్నాయి. ఏంటది? వాడు దుర్మార్గుడు కనుకనే వాడిని ఉంచి వాడిని మాటికి కఠినపరచి నా శక్తి ఏంటో, నా బలమేంటో ఇశ్రాయేలీలకు అర్థమయ్యేలా చేశాను. అదే అంటున్నాడు రోమపత్రికలో 9వ అధ్యాయం 17వ వచనం. నేను
నీ యందు నా బలము చూపుటకు, నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకు అందు నిమిత్తమే నేను నిన్ను ఉంచేశాను, నిన్ను అందుకే ఉంచాను. ఏమండి, ఇటీవల కాలంలో పాడైపోతున్న కొన్ని పిరమిడ్లలో ఒక పిరమిడ్ను ఓపెన్ చేశారటండి. ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు పాడైపోతున్న పిరమిడ్లు, ఐగుప్తు దేశంలో పిరమిడ్లు ఉన్నాయి కదండి, ఈజిప్ట్లో పిరమిడ్లు అంటే మీకు తెలుసు, సమాధులవి. అందులో ఒక సమాధిని, ఒక పిరమిడ్ శిథిలమవుతుందని ఓపెన్ చేశారట. ఓపెన్ చేస్తే 2 శవపేటికలు దొరికాయట. తెలుసు కదా, ఆనాడు ఐగుప్తీయులు సుగంధ ద్రవ్యాలతో శవాలను, ఏమండి, కొన్ని ద్రావకాలతో శవాలను భద్రపరిచేవాళ్ళు చుట్టి. యోసేపు వాళ్ళకి నేర్పాడు అది, యోసేపు నేర్పాడు అది, తెలుసా? ఐగుప్తు వైద్యులకు యోసేపు నేర్పాడు. అదే ఆది కాండంలో ఉంటుంది, మీరు చూడొచ్చు 47వ అధ్యాయం, ఆ ప్రాంతం 47-48 అధ్యాయాలు ఉంటుంది. అలాగ వాళ్ళు సుగంధ ద్రవ్యములతో శవాన్ని చుట్టడం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఇశ్రాయేలీల టెక్నాలజీ అది, పిరమిడ్లు కట్టడం ఇశ్రాయేలీల టెక్నాలజీ. వారు ఈ మధ్యకాలంలో ఒక పిరమిడ్ను ఓపెన్ చేస్తే అందులో 2 పెట్టెలు ఉన్నాయట. ఒకటి పెద్దవాడుగా ఉన్నాడు, తండ్రిలా ఉన్నాడు, ఒకడు కొడుకులా ఉన్నాడు. ఇంతకీ ఎవరివి అని పరిశోధన చేస్తే తేలింది ఏమిటంటే, మోషే కాలంలో ఉన్న ఫరో శవం అట. అది ఫరో కొడుకు శవం, 2 ఉన్నాయట. అక్కడ పలక ఒకటి దొరికిందంటండి, పలకలు దొరికాయట. ఆ పలకల మీద ఏమి రాసి ఉందంటే, మోషే దేవుడే నిజమైన దేవుడు, మోషే దేవుడే నిజమైన దేవుడు, నా కళ్ళ ఎదుటే నా సైన్యం, సముద్రంలో రథాలు, నా సైన్యం మునిగిపోవడం నేను కళ్ళారా చూశాను. నా సైన్యం అంతా మునిగిపోతున్న ఒక ప్రక్క సముద్రంలో నుంచి ఇశ్రాయేలీలంతా నడుచుకుంటూ నా కళ్ళ ముందే వెళ్ళిపోయారు అని వ్రాసిన పలకలు దొరికేయండి. ఫ్యాక్ట్ సుమండిది, రియల్గా జరిగింది చెప్తున్నాను. ఏమండి, ఒకనాడు అనేక సూచక్రియలు ఇతడు కఠినపరచబడ్డం వల్ల అనేక సూచక్రియలు ఇశ్రాయేలీలు ఎదుట చేయడానికి, ఆయన బలమేంటో చూపించడానికి అక్కడ ఉపయోగపడ్డాడు. ఐగుప్తు సైన్యం అంతటిని సముద్రంలో ముంచివేస్తున్న రోజు కూడా ఫరో చావలేదండి. ఆ రోజు ఫరో బయట ఏమన్నాడు, వెనకున్నాడు. మరి ఎందుకు ఇంకా బ్రతికి ఉంచాడు అంటే, ఇశ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు, నా కళ్ళ ముందే అవన్నీ కూడా మునిగిపోయాయి, నా సైన్యం అంతా మునిగిపోయింది, నా ఇనప రథాలు మునిగిపోయాయి, నా కుమారుడు తొలి సంతానం అంతా హతమైపోయింది, ఐగుప్తు దేశంలో తొలి సంతానం హతమైపోయింది, పశువుల తొలి సంతానం హతమైపోయింది అని, ఏమంటే ఫరో సమాధిలో దొరికిన పలకల మీద ఉన్నాయి అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీ యందు నా బలము చూపుటకు ఎందు నిమిత్తమే నేను నియమించాను అన్నాడు. అంటే దుర్మార్గులైన వారు వృద్ధులై ఎందుకు వర్ధిల్లాలంటే, వాళ్ళంతకాలం ఉండడం కారణం వారు దేవుని పిల్లలకైనా ఉపయోగపడాలి, లేదా దేవుని బలము చూపించుటకైనా ఉపయోగపడాలి. అది మనకు అర్థం కాదండి, దేవుడు వాడుకుంటాడండి. ఒకనాడు ఇశ్రాయేలీలకు ఫరో ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాకపోవచ్చు, కానీ ఆ తర్వాత తరాల్లో మనకు అర్థమైంది. అలాగే ఇప్పుడున్న మన తరాలలో ఉన్న దుర్మార్గులు శతాధిక వృద్ధులైనా, దుర్మార్గులైన కూడా 100 సంవత్సరాలు బ్రతుకుతున్నా వాళ్ళు ఎందుకు అలా బ్రతుకుతున్నారు, దేవుడు అందుకు వాళ్ళకి అంతకాలం ఆయుష్ ఎందుకు ఇచ్చాడు ఇప్పుడున్న మనకు అర్థం కాకపోవచ్చు. ఒకసారి మొత్తం జరిగిందంతా మనం రిమైండ్ చేసుకుంటే, దుర్మార్గులైన వారు ఎందుకన్ని సంవత్సరాలు బ్రతికారు, మంచి వాళ్ళు ఎందుకు ముందుగా వెళ్ళిపోయారు, మొత్తం అర్థమైపోద్ది, కథ అర్థమైపోద్ది, మనకు కారణం అర్థమైపోతుంది. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దుర్మార్గులు ఆయుష్ కలిగి బ్రతుకుతున్నంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళని కాదు, దేవుడు వాళ్ళకి ఫేవర్గా ఉన్నాడని కాదు, కొన్ని కార్యక్రమాలు వాళ్ళ చేత జరిగించుకోవాలి, తెలుసా, జరిగించుకోవాలి. అందుకే గ్రంథకర్త కీర్తనాకారుడు అంటాడు, కీర్తనాకారుడు, దేవుడేదో వదిలేశాడు, నిన్నేదో చిన్న చూపు చూశాడు, వాళ్ళకేదో ఫేవర్గా ఉన్నాడు అనుకోవద్దు అంటున్నాడు. 37వ అధ్యాయము 1వ వచనం, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనం, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకు, దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సరపడకు, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె మాడిపోతారు. నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళు ఉంటారులే, వాళ్ళు ఉంటున్నారు, నీ కళ్ళ ముందు అలాగే కనపడతారు, కానీ వాళ్ళు ఎండిపోతారు. ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మాట 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. 10వ వచనం చదువుదాం. 10వ వచనం, ఇంకా కొంతకాలం నాకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు,
దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. దుర్మార్గులైన వారు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? చదవండి. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ప్రియులరా, దుర్మార్గులు అందరూ బ్రతికే ఉన్నారు అనుకోకండి. కొందరిని కాలము రాకముందే లేపేస్తున్నాడు. మనం అనుకుంటున్నట్టు దుర్మార్గులు అందరూ బ్రతుకుతున్నారు అనుకోకండి. కొందరిని ఉంచుతాడు. అది మరో రకంగా మనకైనా ఉపయోగపడాలి, లేదా దేవుని బలము చూపించటకైనా వాడు ఏదో విధంగా ఉపయోగపడాలి. వాడిని వాడుకొని దేవుడు విడిచిపెడతాడు, ఎందుకంటే వాడు మంచివాడు కాడు గనక. అలాగని దుర్మార్గులందరికీ సంపూర్ణమైన ఆయుష్ ఇస్తున్నాడు అనుకోకండి. వాడు తన దినములకు ముందుగానే చస్తున్నాడు. అదే ప్రసంగి అన్నాడు, వాడు దినములకు ముందుగానే పోతున్నాడు. మరి కొంతమందిని ఎందుకు ఎక్కువ ఉంచుతున్నాడు అంటే, పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, ఇంకా ఎందుకు దుర్మార్గులకు హ్యాపీగా బ్రతుకుతున్నారంటే, ఎన్ని కరోనాలు వచ్చినా కొంతమంది చచ్చిపోతున్నారు, చాలామంది దుర్మార్గులు బ్రతికే ఉంటున్నారు, చాలామంది మూర్ఖులైన వారు, దేవునికి ఇష్టలు కానీ అవిధేయులైన వారు బ్రతికే ఉంటున్నారు. 9వ వచనం చదవండి, ఎందుకుంటున్నారు? కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానంను గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలెనని ఇష్టం లేక నశించకూడదనుకుంటున్నాడు ఆయన. వాస్తవానికండి దేవుని మనస్సులో మరొక ఆలోచన కూడా ఉందండి. కొంతమందికి ఎక్కువ ఆయుష్ ఇవ్వడంలో ఆయనకున్న మరో కోణం ఏమిటంటే, బహుళ ప్రయోజనకరమైన ఆలోచనలు చేస్తాడండి ఆయన. ఒక కోణంలో ఆలోచించాడు, మనలాగా ఒక కోణం కాదు, 100 కోణాల్లో ఆలోచిస్తాడు. ఎవడును నశింపవలనని చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతానికి గల మరో కారణం ఏమిటంటే, దుర్మార్గులైన వారు, భక్తిహీనులైన వారు బ్రతికుంటానికి కారణం ఏంటంటే, ఏమండి, ప్రతి వారిని వెంటనే తీసేయడండి, ఒక్కసారికి తీసేయడండి. ఎందుకు అవకాశం ఇస్తున్నాడంటే, కొన్నిసార్లు మనమే ప్రశ్నిస్తాం దేవుణ్ణి, ప్రభువా మానవ మాత్రుడు కదా, ఇంకొక అవకాశం ఇచ్చుంటే బాగుండు కదా, మనమే అడుగుతాం. ఏమండి, మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మనమే ఉన్నాం అనుకుందాం. ఒకసారి తప్పు చేయగానే దేవుడు తీసేసాడు అనుకోండి, నరకానికి వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళి దేవుడిని ఏమడుగుతాం తెలుసా? ప్రభువా, నేను మానవ మాత్రుడిని కదా, నువ్వు కరుణామయుడు కదా, కృపామయుడు కదా, ఒక్క ఛాన్స్ ఇవ్వలేకపోయావే, ఇదేనా నీ నీతి, ఇదేనా నీ న్యాయం అని మనమే అడుగుతాం. దేవుడు తండ్రి అండి. మనం మారడానికి దేవుడు ఎలాగైతే తన కుమారుని రక్తం చిందించాడో, నువ్వు అంటున్నావే దుర్మార్గులు, భక్తిహీనులు, చెడ్డవారు, వాళ్ళు మంచివాళ్ళు కాకపోవచ్చు, చెడ్డవాళ్లే కావచ్చు, దుర్మార్గులే కావచ్చు, కానీ దేవుడు అండి ఒక రకంగా వాళ్ళు కూడా ఇంకా మారాలని కొన్ని ఛాన్సులు ఇస్తున్నాడండి. ఎందుకు? రేపొద్దున నువ్వు ఛాన్స్ ఇచ్చుంటే నేను మారేవాడినేమో కదా, ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా నన్ను చంపేశావా అని తిరిగి మనమే అడుగుతాం. ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే మారేవాళ్ళం కదా. ఎన్ని ఛాన్సులు ఇచ్చినా నువ్వు మారతావో మారవో ఆయనకు ముందే తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, వీడికి 10 ఛాన్సులు ఇచ్చినా మారడు, లేదు వీడికి ఛాన్స్ ఇస్తే మారతాడు. ఎవరు మారతారో ఎవరు మారరో ఆయనకు తెలుసు. కొంతమంది ఒక ఛాన్స్ ఇస్తే మారిపోతారు, కొంతమంది 100 ఛాన్సులు ఇచ్చినా మారరు. 100 ఛాన్సులు ఇచ్చినా మారని వాడెవడో, ఒక ఛాన్స్ ఇస్తే మారిపోయేవాడెవడో ఆయనకి తెలుసు. 100 ఛాన్సులు ఇచ్చినా మారని వాడు ఉంటాడు చూసారా, వాడికి కూడా కొన్ని ఛాన్సులు ఇస్తాడు. 100 ఇవ్వకపోయినా ఒక 2, 3, 4 ఇస్తాడు ఆయన. ఎందుకు ఇస్తాడు? ఒక్కసారికే తీసేస్తే రేపొద్దున వాడు ఇంకొక ఛాన్స్ ఇచ్చుంటే నేను మారేవాడినేమో కదా, నువ్వు ఇంకోసారి వాక్యం చెప్పుంటే నేను మారేవాడిని కదా, ఇంకొక బోధకుడు వచ్చి నాకు చెప్పుంటే మారేవాడిని కదా, నువ్వు కనీసం అవకాశం నాకు ఇవ్వలేదు కదా, నువ్వేం కరుణామయుడివి అని ఎక్కడ మానవ జాతి అంటుందో అని దేవుడు ఏం చేస్తాడంటే, మనుషులు తప్పు చేస్తున్నా, దుర్మార్గంగా బ్రతుకుతున్నా, అవిధేయులుగా బ్రతుకుతున్నా దేవుడు కొంచెం దీర్ఘశాంతం వహించాడు మారాలని. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి, ముగించేస్తాను. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, దేవుని అనుగ్రహం మారు మనస్సు పొందుటకు. నువ్వు దుర్మార్గుడు అని ఇంకా బ్రతికున్నావంటే, తప్పు చేస్తున్నా దేవుడు నన్ను పట్టించుకోవటం లేదనో, లేదంటే అందరు చేస్తున్నాను నేను చేస్తే పర్వాలేదులే, వాళ్ళని ఏమనలేదు కనుక నన్ను ఏమనడాను ధైర్యం తెచ్చుకోవడానికి వీల్లేదండి. ఇక్కడ చాలామంది మన కళ్ళ ముందు కొంతమంది తప్పులు చేసినా బతుకుంటారు.
సీక్రెట్ చెప్తాను మీకు. కొంతమంది మన ముందు తప్పులు చేసిన వాళ్ళు బ్రతికే ఉంటారా, వాళ్ళు చేస్తే దేవుడు ఏమనలేదు కదా, మనం చేసినా పర్వాలేదులే అని ఒక ధైర్యం అనేది మనిషికి వస్తుంది. కానీ కొన్నిసార్లు చాలా ప్రమాదం అండి. ఎందుకు వాళ్ళు బ్రతికున్నారు? పోనీ నువ్వు కూడా పొరపాటు చేసినా, తప్పులు చేస్తున్నా ఎందుకు బ్రతికున్నావంటే చెప్తున్నాడు, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు, నువ్వు మారుతావులే అని మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యం అనుగ్రహించాడు. అది నీ మీద జాలి చూపాడు. నువ్వు దుర్మార్గుడు అయినా ఎవరో దుర్మార్గులు బతికున్నారని అంటున్నావు. ఒక్క మాట ఆలోచించండి, మనమేం మంచివాళ్ళమా? ఒక రకంగా ఆలోచిస్తే దేవుని చట్ట ప్రకారం చూస్తే మనము దుర్మార్గులమే. ఎవడో మర్డర్లు చేశాడు, ఎవడో స్కాములు చేశాడు, ఎవడో వ్యభిచారాలు చేస్తున్నాడు, వాడు బ్రతికున్నాడేంటి అని అడక్కు. దేవుని దృష్టిలో ఒకవేళ మనము వాడు దేవుని దృష్టిలో ఒకటే సమానమైన పాపంలో ఉన్నాము. మనకి ఛాన్స్ ఇచ్చాడు, వాడెవడికో ఛాన్స్ ఇచ్చాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు కూడా ఛాన్స్ ఇచ్చాడు. అది నీకు అర్థం కాలేదు. కరోనాలో ఎంతమంది పోతే నీకెందుకు ఛాన్స్ వచ్చింది? అంటే నువ్వు బ్రతికుండే అంత ఏవులా అంత సత్ప్రవర్తన కలిగి ఉన్నావా? ఏ దేవుని దృష్టికి నువ్వు ఒక రకంగా చట్ట ప్రకారం చూస్తే దుర్మార్గుడు కాదా? నేను దుర్మార్గుడిని కాదా? నేను బ్రతికిలేమా? ఎందుకు బ్రతికున్నావంటే దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. అందుకే టైం ఇస్తున్నాడు. టైం ఇచ్చాడంటే మారు మనసు పొందుటకు ఛాన్స్ ఇచ్చాడు. అది ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఎందుకు బ్రతికున్నారు? పాపం యోబు కష్టాల్లో ఉండి నేను ఎంత నీతిగా ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. పాపం ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, నేను ఎంత నీతిగా ఉంటే అనుకుంటున్నాడు. ఆ రోజు యోబుకైనా ఈరోజు మనకైనా దేవుడు చెప్పే సమాధానం, ఆయన మారు మనసు పొందుటకు నేను ప్రేరేపిస్తూ కొన్ని ఛాన్సులు ఇస్తున్నాను. నా సహనాన్ని, నా అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరించకండి. దుర్మార్గులకి ఛాన్స్ ఇస్తున్నానని మీరు బాధపడకండి. ఒక రకంగా చెప్పాలంటే మీరు వాడు నాకు సమానమే. మీరు ఒక విషయంలో తప్పు చేస్తున్నారు, వాడు మరో విషయంలో తప్పు చేస్తున్నాడు. గనుక ప్రియులారా, మనం ఒక విషయంలో పాపం చేస్తుంటే వాడు మరో విషయంలో. దేవుడు అందరినీ ఒకేసారి చంపేయాలనుకుంటే దేవుడికి ఎవరు మిగులుతారండి? ఇంకా ఒకసారి తప్పు చేసినప్పుడు చంపేయాలనుకుంటే ప్రపంచంలో అందరినీ చంపాల్సిందే, నాతో సహా, నీతో సహా. అలా దేవుడు చంపుకుంటూ పోతే ఆయనకి ఎవరు మిగులుతారండి? అందుకే భక్తిహీనులు ఎలా బ్రతకవెళ్ళను, కొన్ని ఛాన్సులు ఇస్తాడు మారడానికి. అలా మారని వాడు కూడా ఇంకా బ్రతుకుతున్నాడంటే వాణ్ణి ఉపయోగించుకుంటాడు. ఒకేసారి ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి కనానీయులను ఎందుకు తీసేయనన్నాడు? కొంత క్రూర మృగం నుంచి నీకు రక్షణ ఉండాలి కనుక. భూమి బ్యాలెన్స్ ఉండాలని అందరినీ తీసేస్తే, దుర్మార్గులైన వారందరినీ దేవుడు చంపేస్తే భూమి బ్యాలెన్స్ ఉండదా? తెలుసా మీకు ఆ సంగతి? ఏమంటే ప్రకృతిలో దేవుడు ఎప్పుడు చక్రం అండి, ప్రకృతి చక్రం. పురుగులను తినడానికి కప్పలు ఉండాలి, కప్పలను తినడానికి పాములు ఉండాలి. ఏమండి, పురుగులను తినడానికి కప్పలు ఉండాలి, పంట తినడానికి ఎలుకలు ఉండాలి, ఎలుకల్ని కప్పలను తినడానికి పాములు ఉండాలి, పాములు తినడానికి గ్రద్దలు పక్షులు ఉండాలి, వాటిని తినడానికి మనిషి ఉండాలి. తెలుసా క్రమం ఇది? ఎలుకలన్నింటినీ చంపేస్తే ఏమండి పంటలో పురుగులు ఎక్కువైపోతాయి, పాములన్నింటినీ చంపేస్తే ఎలుకలు ఎక్కువైపోతాయి, పక్షులన్నింటినీ చంపేస్తే పాములు ఎక్కువైపోతాయి. తెలుసా మీకు? బ్యాలెన్స్, దేవుడు బ్యాలెన్స్ చేస్తాడు. అలాగే ఈ భూమి మీద మనుషులు ఉండాలి, బ్యాలెన్స్. ఒకేసారి ఇశ్రాయేలు ఎదుట నుండి దుర్మార్గులందరినీ తీసేస్తే బ్యాలెన్స్ అవ్వదు, మృగాల సంఖ్య పెరిగిపోయి వీళ్ళు చేస్తారు. అలాగే ఈ భూమి మీద మనుషుల సంఖ్య ఉండాలి. ఎంత ఉండాలో ఆయనకు లెక్క ఉంది, బ్యాలెన్స్ చేయడానికి. ఎన్ని కోట్ల మంది ఉండాలో ఒక బ్యాలెన్స్ లెక్క ఉంది. తర్వాత వాళ్ళకి ఛాన్సులు, ఎవరికి ఎన్ని ఛాన్సులు వచ్చాయి? ఛాన్సులు అయిపోయిన వాడిని తీసేస్తున్నాడు, ఛాన్సులు ఉన్నవాడిని ఉంచుతున్నాడు. ఒకడు మారతాడానికి ఉంచుతాడు, ఒకడు మారకపోయినా వాడిని ఉపయోగించుకోవచ్చు అని ఉంచుతున్నాడు. ఎన్నెన్ని లెక్కలు ఉన్నాయండి ఆయన దగ్గర, ఎన్నెన్ని కోణాలు ఉన్నాయండి ఆయన ఆలోచనలు. ఎన్నెన్ని ఆలోచనలతో దుర్మార్గులైన వారికి కూడా ఛాన్సులు ఇస్తూ వస్తున్నాడు. చివరికి మనం కూడా దుర్మార్గులమే, కానీ మనకి ఛాన్స్ ఇస్తూ వస్తున్నాడు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనమును తృణీకరించొద్దు. మళ్ళీ చెప్తున్నాను, తృణీకరించొద్దు. ఎప్పుడో 16 ఏళ్ల క్రితం తప్పిపోయిందట. 3 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని 16 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు ఎక్కడున్నారని వెతికి వచ్చిందండి కూతురు. 16 ఏళ్ల క్రితం. ఏమండి, ఎప్పుడో చచ్చిపోయిన తల్లి, ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు 16 ఏళ్ల క్రితం తప్పిపోయిందట. ఎప్పుడో వెళ్ళిపోయింది తల్లిదండ్రులు, ఇది 16 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చిందే ఈరోజు మనిషి.
పరలోకం నుంచి ఎప్పుడో వదిలేసి వచ్చేసావు. ఆ తండ్రిని వెతుకుతూ వెళుతున్నావా? దేవుణ్ణి వెతకని మనం ఇంకా బ్రతికున్నామంటే ఆ దేవుని అనుగ్రహ ఐశ్వర్యం. భక్తిహీనులైన మనం శీఘ్రముగా శిక్ష రాకపోవడం చూసి భక్తిహీనులట హృదయపూర్వకంగా తప్పు చేస్తున్నారట. అలా చేయకండి. దేవుడిచ్చిన అనుగ్రహాన్ని, ఆయన మారు మనసు పొందుటకు నీకు ఇచ్చిన ఛాన్సులు ఉపయోగించుకొని మారండి. దేవుడి కోసం బ్రతకండి. ఆయన కోపాగ్ని నుండి తప్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా తండ్రి, దుర్మార్గులైన వారికి ఎందుకు ఇంకా బతికే ఛాన్స్ ఇస్తున్నావు? ఎందుకు ఈ కరోనా కాలంలో వాళ్ళు చచ్చిపోలేదు, ఇంకా బ్రతికున్నారు? దేవుడే ఉంటే దుష్టులు ఎందుకు ఇంకా బ్రతికున్నారు అని ఆయన చాలామంది అడుగుతున్నారు. మంచివాళ్ళు చనిపోయినంత మాత్రాన దుర్మార్గులు నరకానికి వెళతారని కాదు. దుర్మార్గులు బ్రతికున్నంత మాత్రాన వాళ్ళు మంచివాళ్ళని లేదా మీరు లేరని అర్థం కాదు. మీకున్న ఎన్నో ఆలోచనలు, మీకున్న ఎన్నో కొలతలు, మీకున్న ఎన్నో కోణాలు. మీ ఆలోచనలలోనికి వెళ్ళి మనిషి ఆలోచించడం చాలా తక్కువ. గనుక ఈ భూమి మీద బ్రతుకుతున్న దుర్మార్గులను చూసి ఇంకా దేవుడు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నాడు అనుకుంటున్నారే కానీ దాని వెనక మీకు ఒక ప్రణాళిక, ఆలోచన ఉందని ఈ మనుషులు, ఈ జనులు ఎరుగలేకపోతున్నారు. తండ్రి, మీ లేఖనాలలో ఈ సంగతులు పొందుపరిచి మీ మనసులోని లోతులను అర్థం చేసుకునే అవకాశం ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల ఎదుట నిలవబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇవ్వండి. మరి అనేక సంగతులు మీ కుమారుని నోట మాకు పలికించండి. మీ కుమారుడు మరి మా అన్నయ్య ప్రసన్న అన్నయ్యను, అలాగే జాన్సన్ అన్నయ్యని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న వాక్యోపదేశములను విస్తృతపరచండి, దీవించండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా తోటి డిప్యూటీ డైరెక్టర్లను జ్ఞాపకం చేసుకోండి. అలాగే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లను, అలాగే నాయన ప్రిన్సిపల్స్ను, కోఆర్డినేటర్స్ను, లెక్చరర్స్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. తండ్రి, ఎంతోమంది మీ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, ప్రార్థన అవసరతల కోసం అడుగుతూ ఉన్నారు. తండ్రి, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నాయన కష్టాలలో ఉన్న సేవకుల కొరకు ఎంతోమంది పిల్లలు తమ కష్టార్జితాన్ని ఇస్తున్నారు. నాకు సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అలాగే కష్టంలో ఉన్న సేవకులను జ్ఞాపకం చేసుకుంటున్న దేవుని పిల్లలుగా ఉన్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో నింపండి తండ్రి. అదేవిధంగా నాయన మరి మీ పిల్లలు ఎంతోమంది మీ పనులలో ముందుకు వెళుతున్నారు, వారిని కాపాడండి. తిరిగి మరలా నాయన రేపటి దినాన ఇలాంటి మంచి సంగతులతో మీ పిల్లల ఎదుటకు రాగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ, దుష్ట మూవీ నాయన ఎడిటింగ్ కార్యక్రమాలు స్టార్ట్ అవుతుండగా మీ సహాయాన్ని అందించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ఛానల్ చూస్తున్న మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు చూస్తున్న వారు తప్పకుండా ఒక కామెంట్ చేయండి. అలాగే అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి గ్రూపుల్లో. మరి దేవుని వాక్యాన్ని విస్తృతపరచండి. మరి రేపటి దినం మరో మంచి టాపిక్తో కలుసుకుందాం 7 గంటలకు. అంతవరకు ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సెలవు.